రైట్ తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం రెండో విడతలో మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 415 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రిజర్వేషన్లు ఇతర సమస్యలతో 6 గ్రామాల్లో ఎన్నికలు జరగడం లేదు. దీంతో ఇవాళ 3911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక బరిలో 13128 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ విడతలో 38,342 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 8,304 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 107 వార్డు స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. దీంతో 29,903 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల్లో 78,158 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో విడతలో 57,22,565 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనుండగా 193 మండలాల్లో జరిగే ఎన్నికల కోసం 38,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక సిద్దిపేట జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వివరాలు మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. సుభాష్, ఓవర్ టు యు. సిద్దిపేట జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్తో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల కార్యక్రమం 7 గంటలకు పోలింగ్తో ప్రారంభం అయింది. సో మనం చూస్తున్నాం ఒక్కొక్కరుగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి ఓటు వేసి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలో మొత్తం 182 గ్రామ పంచాయతీలకు గాను 10 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది. సో మిగిలిన 172 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ షురువైందని చెప్పొచ్చు. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలోని 172 సర్పంచ్లకు గాను జరుగుతున్న ఎన్నికలు, అదేవిధంగా 1371 వార్డు మెంబర్లకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారులంతా ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి ఉంది కనిపిస్తుంది. సో సిద్దిపేట జిల్లాలో ఇది ఏదైతే సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గంలోని మొత్తం 10 మండలాలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది. సో 10 మండలాల్లోని 172 గ్రామ పంచాయతీలు, 1371 వార్డు మెంబర్లకు ఎన్నిక ప్రక్రియ షురు అయింది. సో ఒక్కొక్కరుగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేసి వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా దుబ్బాకలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండడంతో బీఆర్ఎస్కు కంచుకోట లాంటిదని చెప్పొచ్చు. సో ఈ బీఆర్ఎస్ కంచుకోటలో అటు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ ప్రభావాన్ని చూపబోతున్నారు. ప్రధానంగా వంగ రాజేశ్వర రెడ్డి వర్గం కూడా ఈసారి సిద్దిపేట నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు పిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగబోతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత లంచ్ తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతుంది. సో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే ఉప సర్పంచులకు సంబంధించిన ఎన్నికలను కూడా అధికారులు పూర్తి చేయబోతున్నారు. సో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో సిద్దిపేట నియోజకవర్గంలోని దుబ్బాక నియోజకవర్గం, అదేవిధంగా బెజ్జంకి మండలం, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు అయితే ఆసక్తిగా పాల్గొంటున్నారు. సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఆసక్తిగా పాల్గొనడం, అదేవిధంగా పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలింగ్ అయితే సిద్దిపేట జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.